నమస్కారం. అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ హాయ్. మా చెల్లి వచ్చిందండి. మా చెల్లికి వీడియోలోకి వచ్చేది ఇష్టం లేదనమాట. నా కోసం చూడండి ఏమేమి తెచ్చిందో అన్నీ ఇప్పుడు చూపెడతాను. పంటగని కనకాంబరం పువ్వులు ఇవి అల్లుకోవాలి. కనకాంబరం పువ్వులు ఓకే. ఇంకేంటి ఇదేంటి? ఓహో, ఇది తను అన్ని పప్పు దినుసులు అన్నీ వేసి ఆడిస్తుంది అనమాట. అది దీంట్లో వేసుకొని వచ్చింది అనమాట. ఓకే ఓకే. ఇది రొట్టెకి ఓకే. మాట్లాడవా? మాట్లాడకుండా ఏమంటారు? మీరు భలే నేర్చుకున్నారు మీ సారీ. ఇది వచ్చి రేపు శివరాత్రి కదా, శివతులసి. ఇప్పగానే స్మెల్ ఎలా వస్తుందంటే అలా వస్తుంది. ఇది గొప్ప వైద్యం కూడా. దీన్ని పత్రి అంటారు. గొప్ప వైద్యం. చెవినొప్పి ఉంటే చెవులు వేసేసుకుంటే ఆ చెవినొప్పి పోతుంది, పుండ్లు పోతాయి. కడుపులో పుండ్లు ఉంటుంది కదా, అది కూడా నయమైపోతుంది 2 ఆకులు తింటే. కంటి చూపు బాగుంటుంది. దీంట్లో ఉన్న ఇవన్నీ దీంట్లోనే సబ్జా గింజలు అంటారు. ఇందులో కాసేటియే సబ్జా గింజలు. ఓకే, మంచి ఆయుర్వేదం ప్లస్ ఈ వాసన పిలిచినా చాలా మంచిది. ఇందులో బొండు మల్లి పువ్వులు అంటారు బిడ్డ. మీరేమంటారు మీ ఊర్లో? మా ఊర్లో అయితే బొండు మల్లి పువ్వులు అంటారు. కొన్ని చోట్ల గుండు మల్లి అంటారు. ఓకేనా? ఇది కవర్ నిండుకు అవే ఉన్నాయి. ఓకే. ఓహో, 2 కవర్లు ఎందుకు గోరింటాకు? అవి 2 చెట్లలోటి. అవి మొన్న ఒకటి కోసుకొని వచ్చింది. ఎట్టయినా సరే అవి మొన్న కోసుకొచ్చి పండు నేను ఇద్దరం పెట్టుకున్నామా. ఇప్పుడు మళ్ళీ సరిపోదేమో, కాళ్ళకు పెట్టుకుంటాం. మళ్ళీ ఫ్రెష్గా కోసుకొని వచ్చిన. రేపు పండగ కదా, గోరింటాకు చూడండి ఎంత గోరింటాకు. దండిగా గోరింటాకు అనమాట. పప్పు, ఆకుకూర పప్పు సూపర్. నాకు చాలా అంటే చాలా చాలా ఇష్టం ఆకుకూర పప్పు. ఇక్కడ పెట్టేద్దాం తినడానికి. ఇంకపోతే నిమ్మకాయలు, ఉసిరికాయలు అడవిలోటి అనమాట ఇవి. ఓకేనా? ఉసిరికాయలు చాలా మంచిది కదా ఆరోగ్యానికి. అసలు రెసిస్టెన్సీ పవర్ ఎంత కావాలంటే అంత పెరుగుతుంది. చాలా అంటే చాలా మంచిది. మీరు కూడా ఉసిరికాయని రోజు తినండి. ఎండబెట్టి తేనెలో ఊరబెట్టేసి రోజు ఒక ముక్క తీసుకోండి. సూపర్గా ఉంటుంది. ఓకేనా? ఇంకా భోజనానికి వెళ్ళిపోదాం.